హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండేటువంటి రాగి ఇడ్లీ. దీనికోసమని ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు, అలాగే 1.5 కప్పుల రాగుల్ని తీసుకొని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి, రాగుల్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న రాగుల్లో మళ్ళీ నీటిని పోసి కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 1.5 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని నీటితో శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, రాగి జావ తాగడానికి ఎక్కువ ఇష్టపడరు. అలాంటి వారు ఇలా ఇడ్లీ, దోశల రూపంలో రాగుల్ని తీసుకోవచ్చు. 6 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పు, రాగుల్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. సేమ్ నార్మల్ ఇడ్లీలకి ఇడ్లీ రవ్వ ఎలా కలుపుతామో అలానే కలుపుకోవాలి. ఇక్కడ ఇడ్లీ రవ్వకి బదులు ఇడ్లీ రైస్ కూడా వాడుకోవచ్చండి. ఇలా కలుపుకున్న పిండిని 6 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి, లేదంటే నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నైట్ అంతా పులిసిన తర్వాత పిండి ఎలా ఉందో చూడండి, చాలా బాగా ఫర్మెంటేషన్ అయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లలో పిండిని ఇడ్లీల మాదిరిగా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసి అవి వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్లని అందులో ఉంచి మూత పెట్టాలి. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలు కుక్ అవ్వనివ్వాలి. ఎంతో సాఫ్ట్గా హెల్తీగా ఉండే రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. వీటికి బెస్ట్ కాంబినేషన్ అంటే పల్లీ చట్నీ, అలాగే కొబ్బరి కారం. ఈ రాగి ఇడ్లీ హెవీగా అనిపించదండి, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ హెల్తీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో హెల్తీగా ఉండే రాగి ఇడ్లీలని మీరు తయారు చేసేయండి. మరి ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఒక లైక్ ఇచ్చుకోండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.